వెల్కమ్ టు ఆల్గనెస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31 నాటికే ముగిసింది. అయినా ఇప్పటి వరకు ఎన్నికలు జరగకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం తనదైన కారణాలు చెబుతుంది. ఈ ఎన్నికల అంశం హైకోర్టుకి సైతం వెళ్ళింది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి ఉంది. అలా చూసినట్లయితే ఎన్నికల నిర్వహణ మరో 2 నెలల సమయం ఉంది. కానీ ప్రభుత్వం ఎన్నికల దిశగా అడుగులు వేయకపోవడం, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని హైలైట్ చేయడంతో అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం ప్రధానంగా చూపుతుంది. అయితే ఓటమి భయంతోనే సర్కార్ ఎన్నికలకి ఆలస్యం చేస్తుందా అన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికలను వాయిదా వేయాలనేది ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టమవుతుంది. కులగణన ఆధారంగా బీసీ జనాభా 56.33% అని ప్రభుత్వం అంటుంది. కానీ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల పరిమితిని విధించడంతో చట్టపరమైన క్లియరెన్స్ లేకుండా ముందుకు వెళ్తే సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వెళ్ళకూడదని భావన కూడా ఉంది. అయితే నిజంగానే బీసీ రిజర్వేషన్ల కారణమా లేక రాజకీయాలు సామాజిక వ్యూహాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ ఓటు బ్యాంకుకు తమ వైపు తిప్పుకునేందుకు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బీసీ రిజర్వేషన్లతో కొట్టాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ ప్రయోగశాలగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వం గవర్నర్ మధ్య చాకచక్యాలు, ప్రతిపక్షాల వ్యూహాలు, ఇలా పలు అంశాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల్లోకి సమయం పెంచి బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వం గవర్నర్ మధ్య చాకచక్యాలు, ప్రతిపక్షాల వ్యూహాలు, ఇలా పలు అంశాలని పరిగణలోకి తీసుకొని ఎన్నికలకి సమయం పెంచి లోకల్గా బలోపేతం అయ్యేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది.